హలో ఫ్రెండ్స్, నేను మీ జెడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. నిన్న విష్ణుకి అండ్ అఖిల్ సారథికి జరిగిన డిస్కషన్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు ఒకసారి చూద్దాము. నేనైతే విష్ణుది తప్పు లేదు అనుకుంటున్నా. ఎందుకు అంటే చాలా క్లియర్గా చెప్పింది. ఒక్కసారి ఒక్క డైలాగ్ అడిగాడు. ఎవరంటే అఖిల్ సారథక్. విష్ణు కప్పు వచ్చింది, పృథ్వీకి ఇస్తావా నువ్వు ఉంచుకుంటావా అని చెప్పేసి అడిగాడు. ఆమె పృథ్వీకి ఇస్తానని చెప్పలేదు, నేను ఉంచుకుంటానని కూడా అసలుకే చెప్పలేదు. అంటే మరి అర్థం ఏంటి? ఆమె చెప్పిన మాటలు వినే ముందు ఒకసారి ఫస్ట్లో ఏం జరిగిందో చూద్దాం. ఎందుకంటే అక్కడ పృథ్వీని కూడా అడిగారు. పృథ్వీని ఇప్పటికే చాలామంది అడిగారు. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, నాకు అదేం లేదా, ఓన్లీ ఫ్రెండ్షిప్ అండ్ కెరీర్ మీద ఫోకస్ ఉంచుతా, నాకు ఏం వర్కౌట్ కావాలని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాను అని ఆయన చెప్పాడు. ఆయన కూడా ఆయన మీద ఇంట్రెస్ట్ చూపింది, అది ఆమె ఇష్టం, మనకెందుకు తీయట. వచ్చిపోయేటోళ్ళు మూసుకొని వచ్చి పని చేసుకొని వెళ్ళక ఏంది గోల అనేది కూడా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంది. నిజమా కాదు? వై బికాజ్ ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుందంటే ఈరోజు మానస్ వస్తున్నాడు. మానస్ ఆమెకి ఇంకా క్లోజ్. మరి ఈయన వచ్చి ఎన్ని చెప్తాడో ఏమో. ఇక ఈయన వచ్చి చెప్తే మాత్రం ఆమెకి ఇక విష్ణుప్రియ లేచి సిగమాడడం పక్క. ఎందుకంటే ఇప్పటికి ఎక్కువైపోయింది. నిన్న హారిక కూడా అదే చేసింది. అఖిల్ మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసింది. కట్ చేస్తే వై ఆర్ యూ కట్ ఇట్ ఆఫ్, నేను మాట్లాడుతున్నట్టు సీరియస్ అయ్యాడు. నువ్వు నా మీదకే ఎగురుతున్నావేంది? ఎందుకంటే ఒక ఆడపిల్లని అంతమంది అడిగితే చాలా ఎంబారెసింగ్గా ఉంటుంది. ఇన్ని కెమెరాలు ఉన్నప్పుడు బాగోదు, బాధపడతారని చెప్పేసి ఆమె కట్ చేసింది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె రైట్. కానీ ఇవి వచ్చేటోళ్ళకి సిగ్గు లేదు. అంటే నేను అఖిల్ని అనట్లేదు, ఎవరైతే వచ్చి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ నానే వచ్చి చెప్పిండు, ఆయన కంటే మీరు తోపులు కాదు కదా. సో కప్పు వచ్చింది, నువ్వు ఉంచుకుంటావా పృథ్వీకి ఇస్తావా అని అన్నందుకు ఆమె ఏం చెప్పిందంటే 100% నేను నాలానే ఉంటా, అంటే ఇలానే ఉంటా. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి నేను నచ్చితే ఇక్కడ పెట్టుకుంటారు, నచ్చకపోతే బయటికి పంపిస్తారు, అది వాళ్ళ ఇష్టం. ఇట్స్ అప్ టు దెమ్ అన్నది డైలాగ్. ఎగ్జాక్ట్గా ఇట్స్ అప్ టు దెమ్ అంటే నాది కాదురా నాయన. ఆడియన్స్ నచ్చితే ఉంచుకుంటారు, నచ్చకపోతే పంపిస్తారు, కానీ నేను మాత్రం మారను, ఇలానే ఉంటాను. అది ఇక క్లియర్. ఇంత క్లియర్గా చెప్పినాక కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నువ్వు పృథ్వీని వదిలే. వాట్ ఈస్ దిస్? కప్పు వస్తే నువ్వు ఉంచుకుంటావా పృథ్వీకి ఇస్తావా అంటే ఆమె ఏమన్నది ఫస్ట్, అసలు కప్పు ఎవరు చూజ్ చేసేది ఎవరు? పబ్లిక్ కదా. సో పబ్లిక్ ఇష్టం అది. నా కప్పు ఏమని నేను అడుగుతున్నానా? నేను ఇలాగే ఉంటా, ఇస్తే ఏం, లేకపోతే వదిలేయండి, బయటికి పంపేయండి నన్ను అన్నట్టు చాలా క్లియర్గా చెప్పింది. సో కాబట్టి ఇకనైనా దయచేసి విష్ణు దగ్గర, విష్ణు పాయింట్ ఆఫ్ వ్యూలో విష్ణు రైట్. ఆమె పృథ్వీ ఆమె లవ్ చేసినా చేయకపోయినా ఆమె లవ్ చేస్తుంది, అది చాలా కనిపిస్తూనే ఉంది, ఇష్టపడుతుందని. సో ఆమె ఇలా ఉంటానని కూడా చెప్పేసింది. కాబట్టి ఆమెను డిస్టర్బ్ చేయకండి. ఎందుకు ఏదో సామెత చెప్పినట్టు గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తాం కానీ నీళ్ళైతే దాగించలేము అన్నట్టు నీళ్ళ వరకు వచ్చింది బిగ్ బాస్కి. ఇక నీళ్ళు దాగించాలని మీరెందుకు ట్రై చేస్తారు? తాగకుండా బయటికి రాని. సో కాబట్టి ఇంకా ఈరోజు వచ్చే మానస్ కూడా ఇటువంటి విషయాలు ఏం తీయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే విష్ణుది కరెక్ట్, అఖిల్ది తప్పు అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.